शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే తులారాశి వారికి గురు గోచారము అనగా గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచరించడము తులారాశి జాతకులకు నవమ స్థానం అవుతుంది. అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో సంచరించడము చాలా అనుకూలం, మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక 9వ స్థానమే కాకుండా గురు భగవానుడు తృతీయ షష్ఠమాధిపతి అయి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా 14 మే 2025 నుండి 18 అక్టోబర్ వరకు తులారాశి వారికి గురువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ సమయంలో మనకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ మనము ఆశించినట్టుగా ఫలితాలు ఉంటాయి. మీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు, అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు, లాభదాయకంగా ఉంటాయి. పనులన్నీ కూడాను అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో బాగా సంతృప్తికరంగా ఉంటారు. నిర్మాణాది కార్యక్రమాలు, గృహ నిర్మాణము, భూములు కొనడము, వాహనము కొనడము, ఇలాంటివి మీకు ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు పూర్తి అవుతాయి. అంటే సకాలంలో పనులు పూర్తి కావడం మూలకంగా మీరు చాలా సంతోషదాయకంగా ఉంటారు. స్థిరాస్తులను, చరాస్తులను కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయము బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను అదృష్టం బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కొత్త వ్యాపారమే కాకుండాను చేతిలో ఉన్నటువంటి వ్యాపారం లోపల కూడాను అభివృద్ధి బాగా కనబడుతుంది, లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడాను ఈ సమయము 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయం చాలా అనుకూలిస్తుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఉత్సాహంతో ఉంటారు. ఈ విధంగా ఈ 5 మాసాల 10 రోజులు మీకు గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. చాలా సత్ఫలితాలను, శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. నక్షత్ర రీత్యా, వయస్సు రీత్యా ఫలితాలలో కొంత తేడా ఉంటుంది గనక ప్రథమంగా నక్షత్ర రీత్యా ఎలా ఉంది ఈ సమయము అనే విషయాన్ని మనం చూసినట్టయితే 14 మే 2025న మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి గురువు ఎంటర్ అవుతున్నాడు. అంటే మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. 14 మే నుండి 13 జూన్ వరకు మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అయితే తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఉంటారు. అయితే ప్రథమంగా చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఈ సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే చిత్తా నక్షత్ర జాతకులకు 14 మే నుండి 13 జూన్ వరకు కొంత మధ్యస్థంగా ఉంటుంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు చాలా కలిసి వస్తుంది. ఇటు రాశి రీత్యా చాలా అనుకూలంగా ఉన్నాడు, 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. నక్షత్ర రీత్యా కూడాను చిత్తా నక్షత్ర జాతకులకు 13 జూన్ నుండి 13 ఆగస్టు ఈ 2 మాసాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక ఈ సమయంలో మీరు ప్లాన్ చేసుకోవచ్చును. ఏవైనా శుభకార్యాలు కానివ్వండి, ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి, తర్వాత వాహనాలు, నగలు, విలువైనటువంటి వస్తువులు కొనడానికి ప్రయత్నాలు చేయండి. చాలా మీకు కలిసి వస్తుంది ఈ సమయము. ఇక 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు మళ్ళీ చిత్తా నక్షత్ర జాతకులకు మామూలుగా ఉంది. అయితే స్వాతి నక్షత్ర జాతకుల విషయం మనం చూసినట్టయితే ప్రథమంలో అంటే 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు మధ్యస్థంగా ఉంది. 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు మళ్ళీ అనుకూలంగా ఉంది. అంటే స్వాతి నక్షత్ర జాతకులకు నక్షత్ర రీత్యా ప్రథమంలో చివరిలో చాలా అనుకూలంగా ఉంది, రాశి రీత్యా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఒక మధ్యకాలం కొంత మామూలుగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు కొంత మామూలుగా ఉంది. మిగతా రోజులన్నీ కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా స్వాతి నక్షత్రం వాళ్లకు బాగానే కలిసి వస్తుంది. ఇక విశాఖ నక్షత్రం వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే ప్రథమంలో 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు కూడాను అనుకూలంగా ఉంది. అంత్యం లోపల, చివరి లోపల కొంత ప్రతికూలత కనబడుతుంది. ఈ విధంగా నక్షత్ర రీత్యా కొంత మనకు తారతమ్యము, విభిన్న ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఆలోచించినట్టయితే తులారాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కాన్సంట్రేషన్ చేయవలసినటువంటి కార్నర్స్, పనులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఈ గురువు ప్రత్యేకంగా ఆదాయము, రాబడి, ఆర్థిక లావాదేవీలు వీటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు గనక మీకు అనుకూలంగా ఉంది ఈ సమయము. వీటిపైన మనస్సు నిలపండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఇక పిల్లల విషయం కూడాను మీరు నిర్ణయాలు తీసుకోండి. మంచి నిర్ణయాలు అనుభవజ్ఞులతో చర్చించి వాళ్లను మంచి సంస్థలో చేర్పించడానికి ప్రయత్నాలు చేయండి, అనుకూలం అవుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడాను అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడాను అనుకూలిస్తాయి. ఈ సమయంలో కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా
ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయంలో బాగా ఉన్నాయి. కనుక వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది. సంతృప్తిగా మీరు జీవనాన్ని కొనసాగిస్తారు. నక్షత్రాల ప్రకారంగా కూడాను మీరు ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ చేసినట్టయితే ఇంకా అద్భుతాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. నాలుగవది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము, నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. శుభం.